మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ మైత్రినగర్ పార్క్ స్థలంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మైత్రినగర్ ఫేజ్ 1 కాలనీ పార్కుకు సంబంధించిన ఎకరా స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు. పార్కు స్థలాన్ని కాపాడడానికి కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో పార్కు స్థలంలో మట్టి కుప్పలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కు చుట్టూ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ మైత్రినగర్ పార్క్ స్థలంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మైత్రినగర్ ఫేజ్ 1 కాలనీ పార్క్ కు సంబంధించిన ఎకరా స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు. ఇక పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో పార్క్ స్థలంలో మట్టి కుప్పలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇక పార్క్ చుట్టూ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మళ్ళీ ఈ రోజు హైడ్రా అధికారులు మియాపూర్ లో ఉన్నటువంటి ఓ పార్కు స్థలాన్ని రక్షిస్తూ ఆ పార్కు తమ ఆధీనంలో ఉంటున్నంత కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే కొంతమంది దుండగులు ఆ పార్కు స్థలంపై కన్నేసి అక్కడ మట్టి కుప్పలు వేసి కొన్ని అవసరాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగిస్తా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా మైత్రినగర్ ఫేజ్ 1 కాలనీకి చెందినటువంటి ఆ కాలనీ సభ్యులంతా కూడా ప్రజావాణిలో ఒక ఫిర్యాదు అందజేసి తమ కాలనీలో ఉన్నటువంటి ఎకరాకు పైగా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటిని కాపాడండి, రక్షించండి అంటూ కూడా కాలనీ వాసుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా కమిషనర్ నేరుగా ఆ ఘటనా స్థలానికి వెళ్లి 2 రోజుల క్రితం ఆ పార్క్ నంతా కూడా పరిశీలించి దాని డైమెన్షన్ కాపీస్, దాని శాటిలైట్ మ్యాప్ అంతా కూడా బయటికి తీసి ఇది ఎంత పార్క్ స్థలం ఇప్పటికీ కబ్జాకు గురైంది, ఎన్ని స్థలాలను ఇప్పటి వరకు ఈ పరిధిలో కబ్జా చేశారంటూ కూడా అధికారులతో ఆ రిపోర్ట్ అంతా కూడా తెప్పించుకొని ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని బుల్డోజర్ ని రంగంలోకి దింపి ఆ ఎకరన్నర ల్యాండ్ కు సంబంధించి 4 వైపుల నుంచి కూడా ఎక్కడైతే మట్టి కుప్పలు వేసి పార్కింగ్ స్థలంగా దాన్ని ఉపయోగించుకొని దాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా కింద చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతాన్నంతా కూడా హైడ్రా కాపాడి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పార్క్ స్థలం అంటూ కూడా ఒక నోటీస్ బోర్డు, హెచ్చరిక బోర్డుని కూడా అక్కడ పారినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా రోజులుగా ఆ ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కొంతమంది వ్యాపారవేత్తలు దాన్ని ఎలాగైనా రియల్ ఎస్టేట్ పర్వన్ కిందకి చేయాలనే ఒక ఆలోచనతోటి మెల్లిమెల్లిగా మట్టి కుప్పలను అక్కడ వేసి పార్కింగ్ స్థలం కిందకి పెట్టి అక్కడ నిర్మాణాలు చేపడితే బాగుంటుందన్న ఒక ఆలోచనతోటి కొంతమంది బిల్డర్లు దానిపైన కన్నేశారంటూ కూడా స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా అక్కడికి చేరుకొని ఆ స్థలాన్ని అంతా కూడా దాని సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయంటూ కూడా పరిశీలించి అధికారుల నుంచి రిపోర్ట్ తెప్పించుకొని దాని ప్రకారంగా అక్కడ వేసినటువంటి మట్టి కుప్పలంతా కూడా తొలగించి ఆ పార్క్ నంతా కూడా లెవెల్ చేసి ఆ పార్క్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది అంటూ కూడా ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరైనా ట్రెస్పాసర్స్ ఈ స్థలంలోకి వచ్చి ఏదైనా ఆక్రమించే ప్రయత్నం చేసినా, ఏమైనా మట్టి కుప్పలు ఆ ప్రాంతంలో వేసిన చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా హైడ్రా ఒక బోర్డు నాటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేసి చెదును చేసి మొత్తం అది పార్క్ పరిధిలోకి వస్తుంది అన్నట్టుగా కూడా కాలనీ వాసులకు హైడ్రా అధికారులు ఆ విషయాన్ని తెలియజేసి తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ.